మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజా పార్టీలో ఉంటే మేము పార్టీలో ఉండం. ఈ మాట అంటోంది ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ దెన్ అతని వారసుడు అయిన మిథున్ రెడ్డి. అందుకే ఈరోజు రోజాకి ఎర్త పెట్టే విధంగా వైసీపీలో పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నట్లయితే ఎలాగలాగా రోజాని పార్టీలో మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ లేటెస్ట్గా ఏదైతే గాలి జగదీష్ విషయంలో, గాలి ముద్దుకృష్ణారెడ్డి రెండో కొడుకైన గాలి జగదీష్ విషయంలో ఆయన వైసీపీలోకి వచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రోజాకు చెక్ పెట్టే విధంగా ఉందనేది గత 3 రోజులుగా నడుస్తున్న చర్చ. ఎట్ ద సేమ్ టైం ఈ చర్య వెనుక, ఈ స్థాయిలో గాలి జగదీష్ని పార్టీలోకి తీసుకురావడం వెనుక పెద్దిరెడ్డి అండ్ దెన్ మిథున్ రెడ్డి ఉన్నారనేది ఆ పార్టీ వైపు నుంచి వస్తున్న లీక్. అయితే ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు అవకాశం వచ్చింది కాబట్టే రోజాకి ఎత్తబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో రోజా ఉంటే పార్టీలో మేము ఉండం అనేదాకా కూడా ఆ తండ్రి కొడుకులు ఎందుకు వచ్చే పరిస్థితి ఉంది? ఇక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అటు పెద్దిరెడ్డి కావాలా లేకపోతే ఇటు రోజా కావాలని తేల్చుకునే పక్షంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైల్మాలో ఉన్నారా అంటే ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు కావాలంటే కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రోజా కెరీర్ గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. ఒక గ్లామర్ హీరోయిన్గా శివప్రసాద్ లాంటి వాళ్ళ చొరవతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అక్కడి నుంచి సెల్వమణితో ప్రేమ వివాహం, కానీ అక్కడి నుంచి అదే శివప్రసాద్ కారణంగా ఆమె టీడీపీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో మహిళా అధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అక్కడి నుంచి చూస్తే మహిళా అధ్యక్షురాలు పదవి తర్వాత ఆమె చంద్రగిరి నుంచి అండ్ దెన్ నగరి నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ నుంచి. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వైఎస్కి బొకే ఇస్తే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. జగన్ కలిస్తే జగన్ జైలుకి వెళ్ళారు. ఐరన్ లెగ్ అని ఒక ఇమేజ్ కూడా తెచ్చుకున్నారు. గంగాభావని లాంటి వాళ్ళు ఆ పేరు కూడా ఖాయం చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో జగన్ రిలీజ్ అయిన తర్వాత జైలు నుంచి ఆ పార్టీలో చేరారు. దెన్ 2019లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు నగర్ నుంచి. చాలా ఎమోషనల్ అయ్యారు కూడా. దెన్ ఆమె యాటిట్యూడ్ కారణంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా కావడం జరిగింది కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్న సమయంలో. దెన్ 2019కి వచ్చేటప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చింది. నగర్ నుంచి ఆమె 2సార్లు గాలి భానుప్రకాష్ మీద, అంటే గాలి ముద్దుకృష్ణారెడ్డి మీద ఆమెకు ఒకసారి గెలిచారు 14లో. అండ్ దెన్ 19లో గాలి ఆయన కొడుకైన గాలి భానుప్రకాష్ మీద కూడా గెలవడం జరిగింది. ఇక ఏపీఐసీ చైర్పర్సన్గా 2.5 ఏళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఆమెకి టూరిజం శాఖ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చారు. దెన్ ఆమె ఎప్పుడు కూడా మనకు తెలిసిందే టూరిజం శాఖ మంత్రి పదవిలో ఆమె ఉన్నప్పటికీ కూడా, ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 2 సార్లు గెలుచున్నారు. ఆవిడ అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఆమె తన స్థాయి తగ్గించుకుని మరి తన స్థాయిని మరిచి మరి ఆ మాట్లాడే భాష ఏదైతే ఉందో ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కింది. తోటి మహిళా ఎమ్మెల్యేలు, తోటి మహిళా మంత్రులు కూడా ఆమె భాషను, ఆమె తీరును కూడా అసహించుకునే పరిస్థితిని అయితే రోజా తీసుకొని వచ్చింది. అనేక సార్లు రోజా వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో, అటు లోకేష్, ఇటు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఆయన పెళ్ళిళ్ళ వ్యవహారం కానీ, ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, వీటన్నిటినీ కూడా ఎప్పుడూ మాట్లాడుతూ ఆ స్థాయిలో ఒక పూర్తి స్థాయిలో ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ డిఫరెంట్ ఉంటుంది. వేరే పార్టీలో ఫైర్ బ్రాండ్ అంటే ఏదో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వస్తుంది. కానీ రోజా విషయానికి వచ్చినట్లయితే ఫైర్ బ్రాండ్ అంటే బూతులు మాట్లాడితేనో, అదేవిధంగా తోటి మహిళలను చూడకుండా టార్గెట్ చేస్తేనో అదొక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అని ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది. అలా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం రోజా ఎంత దూరమైన వెళ్ళేవాళ్ళు. ఈ క్రమంలోనే అనేక సార్లు ఆమె మాట్లాడిన విధానం ఎప్పుడు కూడా ఆమె వార్తల్లోనే ఉంటూ వచ్చింది. అసలు రోజా పార్టీ ఆ స్థాయిలో 11 సీట్లకే పరిమితం కావడానికి ఒక రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, ఒక వంశీ లాంటి వాళ్ళు అంటే అది ఆశ్చర్యం కూడా లేదు. అలా ఆ స్థాయిలో ఆమె నోరు పారేసుకున్న సందర్భాలు, వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు, ఆమె ప్రత్యర్థులకు టార్గెట్ అయిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. సో అయితే అదే స్థాయిలో ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నారో ఆమెకి ఇతర పార్టీలో, తన సొంత పార్టీలు కూడా అదే స్థాయిలో ప్రత్యర్థులను సంపాదించుకుంది ఆవిడ. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి మనం వచ్చినట్లయితే మనకు తెలిసిందే, ఆయన సుదీర్ఘకాలం చిత్తూరు రాజకీయాలను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడిగా కూడా ఉన్నారు ఆయన. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి తన కొడుకుతో పాటు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. 14 ఎన్నికల్లో ఆ రోజు ఆయన పొంగునూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళ కొడుకు రాజంపేట నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అంతే ప్రయారిటీస్తూ వచ్చారు తండ్రి కొడుకులకి జగన్మోహన్ రెడ్డి. 19 ఎన్నికల్లో ఆ సేమ్ ప్లేస్ నుంచి ఇద్దరు మరోసారి గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 5 ఏళ్ల పాటు మంత్రి పదవిలో కూడా కొనసాగారు ఆయన. రాయలసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగానే కాదు, రాయలసీమ 4 జిల్లాలకు ఒక అనఫిషియల్ సీఎంగా కూడా పెద్దిరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. ఆ స్థాయిలో పెద్దిరెడ్డికి అయితే ఒక ఇమేజ్ ఉంది వైఎస్ఆర్సీపీలో. పూర్తి స్థాయిలో రాయలసీమ 4 జిల్లాలను అంత డామినెంట్గా కూడా ఆయన వెళ్తూ వచ్చారు 5 ఏళ్ల పాటు. పెద్దిరెడ్డి నిర్ణయాలకు తిరుగు లేకుండా ఉండేది. సో ఆ పెద్దిరెడ్డికి ఉన్న ఆ చరిష్మా కావచ్చు, రాయలసీమ జిల్లాలో ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆయనకున్న ఒక గుడ్ లుక్స్లో ఉండటం వల్ల కావచ్చు, ఆ స్థాయిలో పెద్దిరెడ్డిని గౌరవిస్తూ వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే
మిగతా ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీస్ అన్నీ ఎక్సెప్ట్ నగరి పెద్దిరెడ్డి ఏ చెప్తే అది మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఫాలో అయిన సందర్భం ఉంది. బట్ రోజా విషయానికి వచ్చేటప్పటికి కారణాలు ఏవైనా కానీ ఆ రోజా ఆధిపత్య పోరును కానీ ఆమె నోటి దురుసును కానీ పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చేవాళ్ళు. స్థానికంగా కొన్ని ఇష్యూలు కారణమైనప్పటికీ వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు రావడానికి. బట్ అనేక సార్లు రోజాని పెద్దిరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించిన సందర్భం ఉంది. ఓపెన్గా ఆయన స్టేట్మెంట్లు రోజా తరహాలో ఇవ్వకపోయినప్పటికీ ఆయన చేసిన చర్యలు అనేక సార్లు రోజాని పొలిటికల్గా అటు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఒక ఆధిపత్య పోరు పెరిగి పెద్దదవుతూ వచ్చింది. ఇద్దరు ఏదైతే రోజాకి మినిస్టర్ పదవి ఇవ్వడం కూడా పెద్దిరెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికీ ఇక ఆమెను ఆ స్థాయిలో పార్టీ కోసం ఉపయోగించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమెకి 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవి ఇచ్చున్నారు. ఈ పరిణామాల తర్వాత కూడా అనేక సార్లు పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్న పరిణామాలు అయితే అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎస్పెషల్ మనం చూస్తే రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు నగరికి. అంతేకాదు నగరి ఆమె రిప్రజెంట్ చేస్తూ నగరిని మంత్రిగా కూడా ఉన్నారు. ఏపీఐసీ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. అయినప్పటికీ పెద్దిరెడ్డి తన అనునాయులకే అక్కడ నగరిలో అంత డామినెంట్గా వ్యవహరించేవాళ్ళు. కేజీ కుమార్ కావచ్చు, కేజీ శాంతి కావచ్చు, వీళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి. ఒకరికి ఈడిగా కార్పొరేషన్ కేజీ శాంతికి ఆ పదవి ఇప్పించుకోగలిగారు. అండ్ దెన్ ఇంకోవైపు చూస్తే కేజీ కుమార్ లాంటి వాళ్ళు అక్కడ నగరి మున్సిపాలిటీకి పనిచేశారు. అలా అంతేకాదు ఇక చక్రపాణి రెడ్డి ఎవరైతే ఉన్నారో అలాంటి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు పదవి కూడా ఇప్పించుకున్నారు పెద్దిరెడ్డి దగ్గరుండి. మరి అలా ఇక నగరి విషయంలో నగరికి నిధులు మంజూరు కానీ మిగతా విషయాల్లో కానీ చాలా విషయాల్లో రోజాని పక్కన పెట్టి పెద్దిరెడ్డి మోనోపలిగా వ్యవహరించారన్న విమర్శ రోజా అభిమానుల్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం చూస్తే రోజా అనేక సందర్భాల్లో తమను లెక్క చేయకుండా వ్యవహరించిందనే ఒక వాదన పెద్దిరెడ్డి వర్గంలో ఉంది. కారణాలు ఏమైనప్పటికీ ఇవి చాలా ముదురుతూ వచ్చాయి. ఎన్నోసార్లు రోజా మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన ప్రత్యర్థులే తన సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులే తను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా డైరెక్ట్గా పెద్దిరెడ్డి పేరు చెప్పకపోయినా ఎన్నోసార్లు ఆమె వాపోతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్నోసార్లు ఈ ఇష్యూని మొరబెట్టుకునే ప్రయత్నం చేసినా బట్ పెద్దిరెడ్డికి తనకు ఉన్న గుడ్ లుక్స్ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రోజా మాటను పట్టించుకుని పాపని పోలేదు. దెన్ ఆ 5 ఏళ్ల పీరియడ్ అలాగే నడుస్తూ వచ్చింది. రోజా ఇక పార్టీ కూడా ఓడిపోయింది. రోజా ఓడిపోయినారు మొన్న నగరం నుంచి. అదే సమయంలో చూస్తే రోజాకు ఒక పెద్ద పొలిటికల్ థ్రెట్ ఏంటంటే తాను నగరం నుంచి ఘోరంగా ఓడిపోతే అదే భానుప్రకాష్ చేతిలో ఈరోజు తన ప్రత్యర్థులైన సొంత పార్టీలో ప్రత్యర్థులైన పెద్దిరెడ్డి గెలిచారు పొంగనూరు నుంచి. అండ్ దెన్ ఆయన కొడుకు రాజంపేట నుంచి మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది. సో అనేక విషయాల్లో చిత్తూరు జిల్లాల విభజన కావచ్చు, అనేక అంశాల్లో ఆయనతో విభేదాలు అయితే ఉన్నాయి. బట్ తాను ఓడిపోయి పార్టీ 11 సీట్లకే పరిమితమైన సమయంలో కూడా ఆ స్థాయిలో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు పెద్దిరెడ్డి కావచ్చు అండ్ దెన్ మిథున్ రెడ్డి కావచ్చు. ఇది రోజాకి నిజంగానే డైజెస్ట్ కాలేదు. ఆమె తన కాన్స్టిట్యున్సీని కూడా వదిలిపెట్టి చెన్నైలోనే ఉన్నారు చాలా రోజుల పాటు. ఏ ఇష్యూ మీద ఎక్కడ మాట్లాడడానికి కూడా ఆమె సాహసించలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఆ స్థాయిలో పూర్తిగా క్వైట్ సైలెంట్ అయ్యారు ఆవిడ. అలాంటి సమయంలోనే తిరుపతి లడ్డు వ్యవహారము చాలా వ్యవహారాలు తెర మీదకి వచ్చాయి. పార్టీ తరపున వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట లేకుండా పోయారు. ఈ క్రమంలోనే రోజాని ఆయన పిలిపించుకున్నారు. తాను పార్టీలో యాక్టివ్ కావాలంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి, ఆయన అనుచరులకు చెక్ పెట్టాలని ఆమె కోరినట్టు మనకు సమాచారం. ఈ క్రమంలోనే కనీస సమాచారం పెద్దిరెడ్డికి ఇవ్వకుండా ఈడీగా కార్పొరేషన్ చేసిన శాంతి కుమార్ని కావచ్చు, ఆమె హస్బెండ్ని కావచ్చు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈ చర్యతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. పూర్తిగా ఆల్మోస్ట్ ఇక పార్టీలో తాము ఉండమన్న పరిస్థితికి వచ్చారు. ఏకంగా బీజేపీతోనే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి టచ్లోకి వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఒకవైపు ఆ స్థాయిలో పెద్దిరెడ్డి మీద మిథున్ రెడ్డి మీద కేసులు పడుతున్న భూ ఆక్రమణల విషయం కావచ్చు, మదనపల్లి ఫైల్స్ దహనం కావచ్చు, ఇలా కనీసం వాళ్ళని పరామర్శించే ప్రయత్నమో, వాళ్ళకి అండగా ఉండే ప్రయత్నమో, వాళ్ళకి అండగా ఉంటానంటూ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక ప్రకటన రాకపోవడం కూడా ఆ తండ్రి కొడుకులను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఇలా ఇక ఆల్మోస్ట్ వాళ్ళు బీజేపీకి వెళ్లేందుకు ట్రై చేసుకుంటున్న ప్రయత్నాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎలాగైనా హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఈరోజు నగరం నుంచి రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, టికెట్ ఇస్తే మేము పార్టీలో వేరే ఆప్షన్ చూసుకుంటాం అన్నట్టుగా ఆల్మోస్ట్ పెద్దిరెడ్డి ఒక ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారనేది మనకున్న సమాచారం. ఈ క్రమంలోనే ఈ రోజున గాలి జగదీష్ను కూడా కేవలం పెద్దిరెడ్డి వాళ్ళతో మంత్రాలు చేసిన కారణంగానే భానుప్రకాష్తో తన అన్న భానుప్రకాష్తో ఉన్న విభేదాల కారణంగానే జగదీష్ ఈరోజు ఏకంగా వైసీపీలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ జెండా కప్పుకునేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారని మనకు సమాచారం. దానిలో భాగంగానే ఈరోజు జగదీష్ పార్టీలోకి వస్తే ఆయనకి తప్పకుండా తన అన్న మీద టికెట్ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఆ స్థాయిలో ఆయనకి టికెట్ కేటాయిస్తే రోజాకి టికెట్ ఉండే అవకాశం ఉండదు. సో ఇదంతా కూడా పెద్దిరెడ్డి వెనకుండి నడిపిస్తున్న మంత్రాంగమే అనేది అయితే గత 2 రోజులుగా జరుగుతున్న చర్చ.
అందుకనే ఆ స్థాయిలో పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎలా ఈ విషయంలో ఒప్పించగలిగారు అంటే, బట్ జగదీష్ ఎప్పుడు చేరతారనేది ఇంకొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా పార్టీలో, బట్ చేరేదైతే ఖాయం అనేది మనకున్న సమాచారం. బట్ ఈ విషయంలో మాత్రం రోజాని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేయడానికి పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు. రోజా ఆ స్థాయిలో పార్టీలో నగరిలో డామినేట్ చేస్తూ ఉంటే మా ఇద్దరి సంగతి ఆలోచించుకోవాల్సి ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సంకేతాలు పంపించినట్టు మనకు సమాచారం. ఈ క్రమంలోనే ఈరోజు పెద్దిరెడ్డికి ప్రయారిటీ ఇస్తూ గాలి జగదీష్ను కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రోజాకు పూర్తి స్థాయిలో అటు పెద్దిరెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి కలిసి ఎత్తుపెట్టినట్టే అని మనం అనుకోవాలి నగర సీటు విషయంలో. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే రోజా విషయంలో పెద్దిరెడ్డా రోజానా అని జగన్మోహన్ రెడ్డి బేరీజు వేసుకున్నప్పుడు ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వల్ల ఆయనకి ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకున్న రాజకీయంగా ఉన్న పలుకుబడి కావచ్చు, కష్టకాలంలో కూడా గెలిచిన విధానం కావచ్చు, తండ్రి కొడుకులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఒక నేత, అలౌక్యం ఉన్న నేత అవసరం. అందుకే రోజానా పెద్దిరెడ్డి అని బేరీజు వేసి ఈరోజు పెద్దిరెడ్డే ప్రయారిటీగా కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మరి రోజా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇన్ని రోజులు పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో కష్టపడి ఆ స్థాయిలో ప్రత్యర్థులను పెంచుకుంటూ వచ్చిన రోజా మరి ఈ చర్య తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.